హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ చికెన్ పచ్చడి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన ఈ కొలతలతో పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చండి. బయట కొనుక్కునే దానికంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మ్యారినేషన్ కోసం నేను కొంచెంగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది ఒక 5 మినిట్స్ వరకన్నా మ్యారినేషన్ అవ్వాలండి. ఈ లోపల మనం చికెన్ పికిల్ మసాలాను రెడీ చేసుకున్నామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 3 లవంగాలు, 1½ స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఫైనల్గా ఒక స్పూన్ మెంతులు వేసి లైట్గా వేపుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయినట్టేనండి. దాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ పీసెస్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇది ఉడకడానికి మనకు వేరే వాటర్ ఏమి వేయని అవసరం లేదు, చికెన్లోని వాటర్ సరిపోతుందండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ అవడానికి 5 to 10 మినిట్స్ పడుతుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం 150 ml శనగ నూనె తీసుకోవాలండి. పికిల్స్కి శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ పీసెస్ దాంట్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన రాకూడదు. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ దింపుకొని పక్కన పెట్టుకొని వేడి మీద ఉన్నప్పుడే మనం చికెన్ పికిల్ మసాలా వేసుకోవాలండి. తర్వాత ఒక 20 grams సాల్ట్, ఒక హాఫ్ కప్పు మన కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మొత్తం మనం ఒక గాజు బౌల్లోకి తీసుకొని 2 days వరకు ఉంచుకోవాలండి. అప్పుడు ముక్కకు బాగా ఉప్పు కారం బాగా పట్టి ముక్క చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఒక జాడీలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనకి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట పెట్టుకున్నా సరే 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ జాడీలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.